డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నార్మల్ గా వీరు అధికారులకు కావచ్చు అందరికి కూడా సంప్రదించారు, ఇమెయిల్స్ పెట్టారు, ట్విట్టర్ చేశారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జేఎన్టీయూ విద్యార్థులు అందరు కలిసి కూడా జేఎన్టీయూ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారు. విద్యార్థులు జేఎన్టీయూ లోపలికి ప్రవేశిస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థులను ఎటుపడితే అటు ఇష్టం వచ్చినట్టు బాధడంతో విద్యార్థులు కూడా చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము గతంలో శాంతియుతంగా ఎన్నోసార్లు నిరసన తెలిపినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నామని చెప్పి సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్ నేరుగానే మీడియాతో చెప్పినప్పటికీ ఇక్కడ జేఎన్టీయూ పరిస్థితికి వచ్చేసరికి అధికారులు ఎప్పుడు అంటే ఓన్లీ ఫోర్త్ ఇయర్ వాళ్ళకే పరీక్ష నిర్వహించాల్సి ఉంటే వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పి విద్యార్థులకు నేరుగా టైం టేబుల్ పంపించారని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. అయితే మీడియాకి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామని. కానీ విద్యార్థులకు నేరుగా టైం టేబుల్, ఎగ్జామ్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని పంపివ్వడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కనీసం ఉందామంటే హాస్టల్ ఫెసిలిటీ కూడా సిటీలో అకామిడేషన్ లేదు, బంధువుల ఇళ్లలో ఉందామన్నా ఉండే పరిస్థితి లేదు. ఈ టైంలో మేము ఏ రకంగా ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి విద్యార్థులు చాలా వరకు కూడా వాళ్ళు ఒక వీడియో కాల్స్ కావచ్చు ఇవన్నీ మాట్లాడుకుంటూ చాలా వరకు అధికారులను సంప్రదించారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే విద్యార్థులందరూ జేఎన్టీయూ వద్దరికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు విద్యార్థులు లాఠీ చార్జ్ చేయడంతో ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే వారు చెప్తున్నారు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది జేఎన్టీయూ పట్టించుకోవడం లేదు, జేఎన్టీయూ పరీక్షలు నిర్వహించాలని చెప్పి కావాలనే నిర్వహిస్తున్నారు. ఒకవేళ కరోనా వస్తే జేఎన్టీయూ బాధ్యత వహిస్తుందని చెప్పి విద్యార్థులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా మెయిన్ గా జేఎన్టీయూ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలు అదేవిధంగా వేరే కంట్రీస్ లో కూడా చాలా మంది పిల్లలు ఉండి ఉంటారు. ఈ లాక్డౌన్ కరోనా కారణంగా చాలా వరకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినారు. వారందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉండే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా హాస్టల్స్ లేదు, ప్రైవేట్ హాస్టల్స్ కూడా సరిగ్గా రన్ కావడం లేదు. ఈ టైంలో పరీక్షలు నిర్వహిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో రాయలేము. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలి, చేయకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. వారు శాంతియుతంగా గతంలో చాలా మంది కలిశారు. మా మీడియాకు